ఒక 5 నిమిషాలు కూడా ఎండలో నించోలేకపోతున్నాను. దానికి నేను గొడుగు పెట్టుకున్నాను. కానీ నా చిన్న చిన్న కొబ్బరి చెట్లని తీసుకొచ్చి ఎండలో పెట్టి దాన్ని పెరుగు అంటే ఎట్లా పెరుగుతాయండి? పెరగదసల. ఏ కోకోనట్ ట్రీస్ గానీ, ఏ ప్లాంటేషన్ చేయాలన్నా దానికి ఆ క్లైమేట్ కండిషన్ సెట్ అయితేనే మనం ప్లాంటేషన్ చేయాలనమాట. ఇప్పుడు డైరెక్ట్ సన్‌లైట్ దీని మీద పడడం వల్ల సమ్మర్స్‌లో పెట్టడం వల్ల డైరెక్ట్ సన్‌లైట్ పడడం వల్ల చెట్టు చనిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దానికి మనం ప్రికాషన్ తీసుకుంటేనే పెట్టాలా? లేదంటే దాన్ని పెట్టొద్దనమాట. మనం ప్రికాషన్ అంటే ఏం తీసుకోవచ్చంటే ప్లాంటేషన్ చేయడానికి ముందు మనం ఇట్లా గ్రీన్ మెన్యూర్ సీడ్స్ ఉంటాయి. సో, దీని చెట్టు చుట్టూ ఏసేసి దాన్ని చెట్టు పెడితే మనకి చెట్టు మంచిగా నీడగా పెరుగుతదనమాట. లేదంటే ఈ తాటి చెట్టు లీఫ్ ఉంటాయి కదా! ఇట్లా గుడిసెలా చేసేసి ప్లాంటేషన్ చేశాక చేసుకుంటే దాన్ని ఎండన ఎక్కువ పడకుండా ఉండడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, ఎవరైనా కోకోనట్ ట్రీ ప్లాంటేషన్ చేయడానికొచ్చి మేజర్‌గా మీకు ఈ జూన్ నుంచి ఈ జనవరి దాకా ప్లాంటేషన్ చేస్తేనే బెస్ట్ ఉంటాయనమాట. మేజర్‌గా ఈ సమ్మర్ సీజన్‌లో ప్లాంటేషన్ చేయడం కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయండి. నేను ఇప్పుడు పెట్టే కావాలంటే దాని ప్రికాషన్ తీసుకొని పెడితే మీకు ఇబ్బంది లేదు. అట్లా లేదంటే మీరు జూన్ నుంచి వర్షం పడ్డాక మీరు పెడితే ఇబ్బంది లేకుండా మంచిగా పెరుగుతాయనమాట చెట్టనమాట. దాన్ని చూసి కరెక్ట్‌గా మీరు ప్లాంటేషన్ చేసుకుంటేనే బెస్ట్ ఉంటాయి.